ఈవీఎంలపై పెద్ద ఎత్తున కుట్ర పన్నుతో ఎన్నో కుప్పిగంతులు చేసినటువంటి కుట్ర కోణంతో కలయిసినటువంటి ఇండి కూటమి ఒకవైపు రాజకీయాల నుంచి తప్పుకునేటువంటి పరిస్థితి ప్రతి కార్యకర్తకు అభినందనలు తెలియజేస్తూ మనం కూడా అదే విధంగా బీహార్ ఎన్నికల విజయ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, మాధవ్ గారి నాయకత్వం, బూత్ అధ్యక్షుల నాయకత్వం. అందరికీ నమస్కారాలు మిత్రులారా. బీహార్ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మొత్తం యావత్ భారతదేశం గర్విస్తూ ఉంది. ఎందుకంటే అభివృద్ధి అజెండా ధ్యేయంగా పనిచేసినటువంటి ఎన్డీఏ కూటమి, నరేంద్ర మోడీ గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ కూటమిని దాదాపు 190 స్థానాల్లో ఈరోజు విజయడంకా మోగించే అవకాశం కల్పించినట్టు బీహార్ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాహుల్ గాంధీ ఎన్ని కుట్రంతాలు పన్నినా ప్రజలు ఓటనే ఆయుధంతో రాహుల్ గాంధీని చెంపపెట్టు ఒకటి ఇచ్చారు. రాబోయే రోజుల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కటక్ వరకు ఇదే ప్రభంజనాన్ని భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తూ ముందుకు పోతుందని చెప్పి గట్టి విశ్వాసం, నమ్మకం మాకుంది. అత్యంత కీలకంగా జరిగినటువంటి బీహార్ ఎన్నికలలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుంటే హోరాహోరీగా జరిగినటువంటి ఎన్నికలు. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి ఒకవైపు, అసంబద్ధమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి దేశ విభజన కోరుకునేటువంటి పార్టీలన్నీ కూడా ఇండి కూటమి పేరుతో ఒకవైపు హోరాహోరీగా ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసిన ఇండి కూటమికి చెంప పెట్టు లాంటి తీర్పును బీహార్ ప్రజలు ఇచ్చారు. ఇవాళ ఉదయం పోలింగ్ ఈవీఎం బాక్సులు తెరిచిన వెంటనే ఏదైతే అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేసి ఈ ఈవీఎంలపైన పదే అభ్యంతరం చెప్పిన రాహుల్ గాంధీ విదేశాలకు పారిపోయే విధంగా వీసా ఇచ్చినటువంటి బీహార్ ప్రజలకు మేమందరం కూడా రుణపడి ఉన్నాము. ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం మరింత కాలం అవసరమనే విషయాన్ని గుర్తించడము, అభివృద్ధికి బాసటగా నిలిచినటువంటి బీహార్ ప్రజలకు ఈవీఎంలు
పోలింగ్ కౌంటింగ్ తెలిసిన వెంటనే మ్యాజిక్ ఫిగర్ను దాటడానికి సునాయాసంగా దాటించినటువంటి బీహార్ ప్రజలకు ఎన్డీఏ కూటమి తరపున ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. జనవరి పండుగ ముందుగానే వచ్చినంత ఆనందంగా ఉంది. ఈరోజు బీహార్ ఎలక్షన్లో మా గవర్నమెంట్ని అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు అక్కడ ప్రపంచం సృష్టించిన దానివల్ల ఇక్కడ తిరుపతిలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం వద్ద టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నాము. దేశంలోనే అతిపెద్ద ఎక్కువ మంది సభ్యులు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజల సంక్షేమ కార్యక్రమాలని గుర్తించి చేస్తున్న పార్టీ. అందువల్ల ఈరోజు బీహార్ ప్రజలు ఎన్డీఏ గవర్నమెంట్కి పట్టం కట్టారు. ముఖ్యంగా బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై బీజేపీ, జై మోడీ.